నమస్తే వెల్కమ్ టు అమన్ న్యూస్ నేను రాజశేఖర్ ముందుగా హెడ్లైన్స్ నిర్మల్ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు నిరాకరణ జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అడ్డుకున్న పోలీసులు ఇరు వర్గాల మధ్య ఘర్షణ హైదరాబాద్లో మెట్రో విస్తరణకు ముహూర్తం ఖరారు సెకండ్ ఫేజ్ పనులకు డిసెంబర్ 9న భూమి పూజ చేయనున్న కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐటీ రైట్స్ ఉండవు ప్రతి ఒక్కరూ ఎంతైనా సంపాదించుకోవచ్చన్న మంత్రి మల్లారెడ్డి బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి గజ్వేల్ నుంచి కార్యాచరణ ప్రారంభించబోతున్నామన్న ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆదిలాబాద్ ప్రజలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే నట్టేట ముంచారు మరాఠా ఆత్మీయ సమ్మేళనంలో జోగురామన్నపై కంది శ్రీనివాసరెడ్డి ఫైర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు నిర్మల్ జిల్లా భయంసం నుంచి బండి సంజయ్ సంగ్రామ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండడంతో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పోలీసులు అనుమతి కోరారు. శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. రేపు మొదలు కానున్న పాదయాత్ర కోసం కరీంనగర్ నుంచి నిర్మల్ బయలుదేరిన బండి సంజయ్ను జగిత్యాల దాటిన తర్వాత పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి బండి సంజయ్ను పోలీసులు చుట్టుముట్టారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు మండిపడ్డారు. పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు నిర్మల్ జిల్లా భయంసం నుంచి బండి సంజయ్ సంగ్రామ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండడంతో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పోలీసులను అనుమతి కోరారు. శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. రేపు మొదలు కానున్న పాదయాత్ర కోసం కరీంనగర్ నుంచి నిర్మల్ బయలుదేరిన బండి సంజయ్ను జగిత్యాల దాటిన తర్వాత పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా వాహనాల్లో పెట్టి బండి సంజయ్ను పోలీసులు చుట్టుముట్టారు. ఇక పాదయాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు మండిపడ్డారు. పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. థ్యాంక్ యూ రాజశేఖర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టాల్సిన
ప్రజా సంగ్రామ యాత్రకు ముందే ఒక ఉద్రిక్తత ఏర్పడింది. వాస్తవానికి రేపు నిర్మల్ జిల్లాలో యాత్ర ప్రారంభించాల్సింది ఉంది. ఇందుకు సంబంధించి బీజేపీ అన్ని ఏర్పాటు చేసుకున్నది. అయితే ఈరోజు బండి సంజయ్ కరీంనగర్లో ఉంటూ తన నియోజకవర్గంలోనే ఉన్నారు, హెడ్ క్వార్టర్లో. అక్కడ కొన్ని దేవాలయాలకు వెళ్ళి పూజలు కూడా చేశారు. ఆ తర్వాత పార్టీ శ్రేణులతో అంటే కరీంనగర్ జిల్లా పార్టీ నాయకులతోటి కొంతసేపు మాట్లాడిన అనంతరం ఆయన నిర్మల్కు బయలుదేరారు. అయితే పాదయాత్రకు అనుమతి కోరుతూ 4 రోజుల క్రితమే నిర్మల్ ఎస్పీకి వాళ్ళు బీజేపీ దరఖాస్తు చేసింది. దానికి సంబంధించి కూడా జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం పరిశీలిస్తున్నాము అని చెప్పారు. అయితే చివరి నిమిషంలో పాదయాత్రకు అనుమతించడం లేదంటూ చెప్పినటువంటి పోలీసులు జగిత్యాల జిల్లా వెంకటాపూర్ వద్ద నిర్మల్ వెళ్తున్న బండి సంజయ్ని అడ్డుకున్నారు. అయితే ఇక్కడ దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 4వ విడత పాదయాత్ర సందర్భంగానే 3వ విడత పాదయాత్ర సందర్భంగానే పోలీసులు సంజయ్ యాత్రకు అనేక రకాలుగా అడ్డుపుల్లలు వేశారు, అనేక రకాలుగా అడ్డుకున్నారు. అయితే కోర్టు అనుమతితోటి వీళ్ళు పాదయాత్రను పూర్తి చేశారు. ఇప్పుడు 5వ విడత పాదయాత్ర కూడా అడ్డుకోవడంతో పార్టీ మరోసారి కోర్టును ఆశ్రయించాలి, కోర్టుకు వెళ్ళి అనుమతి తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి నిర్మల్లా హైకోర్టు న్యాయమూర్తి ముందా పాదయాత్ర అనుమతికి ఇవ్వాలని కోరుతూ ఇప్పుడు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ రాత్రికి కానీ రేపు ఉదయం కానీ బీజేపీ లీగల్ సెల్ విభాగం అధికారులు కొంతమంది పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడాన్ని ఫిర్యాదు చేస్తూ కోర్టుకు వెళ్ళి కోర్టు అనుమతి కోరే అవకాశం ఉంది. అయితే గతంలో జనగామలో అడ్డుకున్న సమయంలో న్యాయస్థానం కొన్ని ఆంక్షలతోటి సంజయ్కి యాత్రను పూర్తి చేసేందుకు అనుమతి ఇచ్చింది. వరంగల్లో సభ ముగిసేందుకు కూడా సహకరించింది. అదే నేపథ్యంలో అక్కడ కోర్టు గతంలో విధించినటువంటి కోర్టు ఆంక్షలను ఏమాత్రం ఉల్లంఘించలేదు అని పేర్కొంటూ 5వ విడత పాదయాత్రకు అంటే రేపటి నుంచి చేపట్టే పాదయాత్ర కూడా అనుమతించాలి, కోర్టు ఆంక్షలు కానీ ఇతరత్ర ఏమైనా ఉన్నా వాటిని ఖచ్చితంగా పాటిస్తామని చెప్పి హామీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే బండి సంజయ్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో నిర్మల్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నిర్మల్ ఎస్పీ ఆఫీస్ ముంగట బీజేపీ నిర్మల్ ఎస్పీ ఆఫీస్ని ముట్టడించారు దాదాపుగా. అయితే అక్కడ డిఎస్పీ వాళ్ళని అరెస్ట్ చేసే క్రమంలో కొంత ఉద్రిక్త ఏర్పడింది. నాయకులకు పోలీసులకు కొంచెం తోపులాట కూడా జరిగింది. అయితే పోలీసులు నాయకులను అందరిని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో కూడా అన్ని జిల్లా పోలీసు కార్యాలయాల ఎదుట కూడా ధర్నాలు నిరసన చేపట్టేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో 5వ విడత పాదయాత్రను అనుకున్న విధంగా షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తాము అని చెప్పేసి నిర్ణయించారు. మరోపక్క నిర్మల్లో బీజేపీ పాదయాత్ర ప్రారంభ సభను ఏర్పాట్లను కూడా పోలీసులు అక్కడ అడ్డుకున్నారు. అయితే ఈ యాత్రకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రావడానికి సిద్ధమయ్యారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ఫడ్నవీస్ రాక కూడా పోలీసులు అనుమతి నిరాకరించాము అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా చూస్తుంటే పాదయాత్ర గతంలో 3వ విడత 4వ విడత పాదయాత్ర ప్రారంభించిన తర్వాత కొంత ఉద్రిక్త రేపడము, పోలీసులు ఆంక్షలు విధించడం, పోలీసులు కొంత అడ్డుకోవడం, నిరాకరించడం జరిగింది. కానీ ఈ దఫా పాదయాత్రకు ముందే పోలీసులు అడ్డుకోవడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా రాష్ట్రంలో రాజకీయాలు మొదలయ్యాయి. అయితే బీజేపీని ఎదుర్కోలేకనే టీఆర్ఎస్ ప్రభుత్వం పాదయాత్రను అడ్డుకుంటుంది. సంజయ్ పాదయాత్రతోటి ప్రభుత్వంలో ప్రకంపన సృష్టిస్తున్నాయి అని బీజేపీ సీనియర్ నేత జాతీయ ఉపాధ్యక్షురాలు డీకేఆర్ నాథ్ తదితరులు ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ నిరసన నిర్వహించాలి, పోలీసుల తీరును ఎండగట్టాలి, ప్రభుత్వ దమనకారణను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఉన్న బీజేపీ నాయకులు ఉద్యమ కార్యాచరణ అంటే కోర్టు అనుమతి ఇస్తే సరే, లేకపోతే ఉద్యమ కార్యాచరణ రూపొందించాలి, ఉద్యమాలను నిర్మించి ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలి,
బీజేపీని ఎదుగుదలను బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఏ రకంగా కుట్రలు చేస్తున్నది, పోలీసు యంత్రాంగాన్ని ఏ రకంగా వినియోగిస్తున్నది అనే అంశం మీద ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్న పార్టీ నాయకత్వం ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ కూడా మొదలుపెట్టారు. రాష్ట్ర నాయకులు ఎక్కడున్న వాళ్ళు అక్కడితోటే వీడియో కాన్ఫరెన్స్ లో భవిష్యత్ కార్యాచరణ చర్చిస్తున్నారు. రాజశేఖర్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. ప్రజల లోపల మీ పట్ల పెరుగుతున్నటువంటి వ్యతిరేకతను ఈ రోజు సహించుకోలేక భారతీయ జనతా పార్టీని అడ్డుకున్నటువంటి మీ ప్రయత్నం ఇది సూర్యునికి చెయ్యి అడ్డు పెట్టినటువంటి విధంగానే భావించాల్సి వస్తుంది. సూర్యుడికి చెయ్యి అడ్డు పెట్టి మేము వెలుగురిని ఆపుతాము అంటే ఎట్టి పరిస్థితులు ఆగదన్న విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రహించాలి. ఈ రోజు యాత్ర ప్రజల కోసం చేసేటటువంటి యాత్ర, తెలంగాణ ప్రజలను మీరు చేస్తున్నటువంటి మోసాలను వైఫల్యాన్ని ప్రజలకు తెలిపేటటువంటి యాత్ర, భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి యాత్ర. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తప్పకుండా ప్రజల మనోభావాలను అనుగుణంగా నిజామాబాద్ నగరంలో మౌలిక వసతులపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్షించారు. వసతులు మరింతగా మెరుగుపరచడం, ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి నగరాన్ని సుదృఢంగా తీర్చిదిద్దే అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, వెంకటరామరెడ్డి, నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. సిద్ధం చేసిన ప్రణాళికలపై అధికార యంత్రాంగంగా త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సత్వరమే పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ మంత్రి వేములకు సూచించారు. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 9వ తేదీన హైదరాబాద్ మెట్రో రైలు 2వ ఫేజ్ పనులకు సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు 31 కిలోమీటర్ల మెట్రో రైలు పనులు చేపట్టనున్నారు. మొత్తంగా 6,250 కోట్ల రూపాయలతో ఎయిర్పోర్టు వరకు మెట్రో పనులు విస్తరించినట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కేటీఆర్ ట్వీట్పై మజ్లిస్ ఎంపీ అజదుల్ ఓవైసీ కూడా స్పందించారు. MGBS 2 ఫలక్నుమా కారిడార్ 2 పనులు ప్రారంభించాలని కోరారు. 5.5 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ కారిడార్కు 500 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. పరిసర ప్రాంతాల యువత హైటెక్ సిటీ వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గమని ఓవైసీ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో ఐటీ రైట్స్ ఉండవని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ ఎంతైనా సంపాదించుకోవచ్చని పేర్కొన్నారు. సంపాదించుకున్న వాళ్ళు సొంతంగా ట్యాక్స్ చెల్లించే విధంగా సీఎం కేసీఆర్ రూల్స్ తెస్తారని చెప్పారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం R&R కాలనీ బలిహంపూర్లో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఇక సీఎం కేసీఆర్ వెంట ఉన్నంత వరకు ఏ రైడ్స్కు భయపడమంటూ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. దేశ ప్రజలు రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. మార్పు కోసం దేశ ప్రజలు మేధావులు ఆలోచన చేస్తున్నారని 2024లో కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మల్లారెడ్డి. ఇక ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మల్లారెడ్డి కాలేజీ విద్యా సంస్థలు విద్యార్థులు ఉంటారని తెలిపారు. ఇక్కడ పొలం కొని ఇక్కడ బోర్ వేసుకొని ఇంకా అక్కడికి
ఇంటికి వెళ్ళి నీళ్లు తీసుకొని పోతున్నారు. ఎందుకంటే 24 గంటల కరెంట్ వస్తుంది, ఉచితంగా నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాడు, రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బీమా ఇస్తున్నాడు. కాబట్టి ఆలోచన చేస్తున్నాడు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పెడతాడు, దేశమంతా తిరుగుతాడు. తప్పకుండా 2024 లో తప్పకుండా లాల్ కోటా మీద కేసీఆర్ జెండా ఎగరేస్తాడని కూడా మీ అందరూ కూడా మనం చెప్తున్నాం. ఎందుకంటే మన దేశంలో కరెంట్ ఉన్నది, దాన్ని ఉత్పత్తి చేసి ప్రజలకు ఇచ్చే ధైర్యం బీజేపీ ప్రభుత్వానికి లేదు. నీళ్లున్నాయి, సాగునీరు ఉన్నది, కానీ దేశమంతా కూడా ఆ నీళ్ళని తీసుకొచ్చి సాగునీరు అందించే వాళ్ళకు కూడా అయితలేదు. వాళ్ళతో తాగునీరు ఉన్నది, కానీ ఇంటింటికి తాగునీరు అందించలేకపోతున్నారు దేశంలో. అదే మన సీఎం కేసీఆర్ గారు తెలంగాణలో ప్రతి ఇంటికి శపథం చేసిండు, నేను తాగునీరు ఇవ్వకపోతే మళ్ళా ఓటు అడగా అని చెప్పిండు. అంత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావటం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందరావు అన్నారు. సిద్దిపేటలో జరిగిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి దీదీ మమతా బెనర్జీని తన సొంత నియోజకవర్గంలో ఎలా ఓడించడం జరిగిందో అదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలంటే ఆ మార్పు గజ్వేల్ నుంచే ప్రారంభించాలన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యాచరణని గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పారు రఘునందనరావు. 2019 నాడు రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక తెల్లారు ఏం ఆలోచిస్తారు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అంటే 2024 మేలో మూడోసారి భారతీయ జనతా పార్టీ ఎట్లా అధికారంలోకి రావాలని ఆలోచిస్తారు. కాబట్టి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఇంతింతై ఒట్టుడింది. నిన్న కాక మొన్న ప్రపంచంలో ఉన్నటువంటి చాలా సర్వే ఏజెన్సీలు ప్రపంచంలో ఎవరు గొప్ప నాయకుడు సర్వే చేస్తే మళ్ళీ మొదటి స్థానంలో నిలిచినటువంటి నాయకుడు, మనందరం గర్వించాల్సినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. చెప్పుడు చాలా ఈజీ, ఈ నుండి చెప్పుడు చాలా ఈజీ, కానీ చేసేసరికి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం. ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగురామన్నపై నిప్పులు చెరిగారు. జిల్లా కేంద్రంలో జరిగినటువంటి మరాఠీ బంధువుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రాంతం వెనుకబాటుకు జోగిరామన్నే కారణమన్నారు. మరాఠీల కడుపు కొడుతూ జోగురామన్న కడుపు నింపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మందులో కళ్ళు తాగమంటాడు, మంచికి 500 రూపాయలు నోటు ఇస్తాడు. పెద్దమా కళ్ళు సీసాతోని నీ ఇల్లు తయారైతుందా? కళ్ళు సీసా నీ బిడ్డకు నీ భర్తకు నీకు పింఛన్ వస్తుందా? 500 రూపాయల నోటుతోని నీ పిల్లడు చదువుకుంటాడా? కుంటాలు చికెన్ ఒక్కరోజు దావత్తోని మీకు సబ్సిడీ మీద లోన్లు వస్తాయా? ఈసారి జోగు రామన్న గారు పైసలు ఇస్తే తీసుకోండి, అవి మీ పైసలే, మీ నుంచి దోసుకున్న పైసలే, ఆదిలాబాద్ అభివృద్ధి పనుల్లో అవినీతి చేసిన పైసలే, బరాబర్ తీసుకోండి పైసలు అని చెప్పండి. జోగు రామన్న గారికి భారతీయ జనతా పార్టీకే బీజేపీకే ఓటేస్తామని చెప్పండి. చెప్తారా గట్టిగా చెప్పండి. జోగు రామన్న గారు ఎంత మంది మీద కేసులు పెడతాడో, ఎంత మందిని జైలు వేస్తాడో. జోగు రామన్న గారు అమాయక ప్రజల మీద కేసులు ఎందుకు? నా మీద పెట్టు, కంది సీనని అడుగుతాడు, నా మీద కేసులు పెట్టు, నన్ను జైలుకు పంపి. ఆదిలాబాద్ ప్రజల కోసం 1,00,000 సార్లు జైలుకు పోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. 1,00,000 సార్లు అయిన మాటలు. వరంగల్ జిల్లాలో అమ్మా న్యూస్ బ్రోచర్ను సీఈఓ కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. హనుమకొండలోని టీఎన్జీఓ భవన్లో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా రిపోర్టర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మా న్యూస్ పేదల పక్షాన ప్రజల పక్షాన నిలుస్తుందన్నారు కంది రామచంద్రారెడ్డి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పేద బడుగు బలహీన వర్గాల సమస్యలు వెలికి తీసేందుకు, వాటిని ప్రభుత్వంచే పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా టీంలకు ఆయన సూచించారు. అనంతరం సీఈఓ రామచంద్రారెడ్డి అవుట్పుట్ ఎడిటర్ సత్యం, స్టేట్ బ్యూరో కృష్ణమూర్తిని ఉమ్మడి వరంగల్ జిల్లా టీం ఘనంగా సత్కరించింది. రాష్ట్రంలో బీజేపీ పార్టీ గాలిబుడుగు లాంటిదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. గుజరాత్లో బీజేపీ బ్రహ్మాండంగా పనులు చేస్తే ప్రధాని మోదీ 100 సార్లు ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు.
మొన్నటి మునుగోడులో అనేక మంది గద్దల్లా తిరిగారని, ఇప్పుడు ఎవరైనా ఆ వైపు చూస్తున్నారా, వెళుతున్నారని ప్రశ్నించారు. ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే తిరుగుతున్నారని తెలిపారు. తెలంగాణ భవన్ వేదికగా కేంద్రంపై ఆయన ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ నేతలను, మంత్రులు, ఎమ్మెల్యేలను కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తుందని మంత్రి తలసాని ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి పట్ల ఐటీ అధికారులు అనైతికంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఎవరి తాటాకు చప్పులకు టీఆర్ఎస్ భయపడేది లేదని స్పష్టం చేశారు. అది మనం బాధ్యతగా ఉన్నప్పుడు, గౌరవంగా ఉన్నప్పుడు వారి బాధ్యతలని విస్మరించకుండా బాధ్యతగా ఉంటే అది గౌరవప్రదంగా ఉంటుంది. అంతేగాని మాకు అవకాశం వచ్చింది కదా ఏది పడితే అది చేస్తామంటే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. ఒకసారి వాత పెట్టినంటే ఈ దేశంలో అడ్రస్ లేకుండా పోతారనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు ఉద్యమ నేపథ్యంలో పుట్టినటువంటి పార్టీ, ఆషామాషి పార్టీ కాదు. ఒక్కసారి ఈ 60 లక్షల మంది సైనికులంతా ఢిల్లీ మీద పడ్డారంటే ఏమై అవయవదాతల్లో పేదలు ఉంటే ఉచిత చదువు, ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామని మంత్రి హరీష్ రావు చెప్పారు. అందరూ ముందుకొచ్చి అవయవ దానాలను ప్రోత్సహించాలని ఆయన కోరారు. గాంధీ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో నేషనల్ ఆర్గన్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అవయవదానానికి ముందుకు వచ్చిన వారికి హరీష్ రావు సన్మానించారు. ఇక అవయవదానం సక్సెస్ కావడానికి డాక్టర్ల సహకారం కూడా కావాలని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి వాళ్ళు బ్రెయిన్ డెడ్ అయి చనిపోతున్నటువంటి సందర్భాల్లో తమ ఆత్మీయుని కోల్పోతూ కూడా ఇంకొక 8 మందికి ప్రాణదానం చేసేటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి మీరు యు ఆర్ ద రియల్ హీరోస్. ఎందుకు అంటున్నా అంటే ఆ టైంలో ఆ ట్రామా అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఆ దుఃఖాన్ని దిగమింగుతూ ఇంకా కొంతమందికి ప్రాణదానం చేయాలి, తమ ఆత్మీయుని కోల్పోతున్నాం కానీ తమ ఆత్మీయుడు తమ మధ్య ఉండకపోయినా కూడా తమ ఆత్మీయుడు ఇలా మీరు చేసినటువంటి ప్రాణదానం వల్ల, మీరు చేసినటువంటి అవయవదానం వల్ల ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. అడ్డగుట్ట, తుకారాం గేట్, తార్నాక, లాలాపేట్, మెట్టుగూడ, బోరుబండ, ఎర్రగడ్డలో కిషన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం పథకాలు వివరిస్తూ మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని కిషన్ రెడ్డి వివరించారు. రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలో పాదయాత్ర నిర్వహించనున్నామన్నారు. తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావటమే తన లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు సమయం దొరికినా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ప్రజల మధ్యలో తిరిగేటువంటి అలవాటు ఉంది. రెగ్యులర్గా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో తిరగడము, ఇక్కడ జరిగేటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈరోజు నేను సికింద్రాబాద్ అసెంబ్లీలో ప్రజలను కలిసేటువంటి కార్యక్రమం మళ్ళీ జరుగుతూ ఉన్నాను. ఈరోజు నేను పాదయాత్ర చేస్తూ ఉంటే ప్రజలు ప్రధానంగా కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న 4 వ్యక్తులు మాత్రమే తన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వాళ్ళ తప్పు, మిగతా వాళ్ళందరూ కూడా తన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. పార్టీలో అన్ని నిర్ణయాలు అందరినీ అడిగే తీసుకుంటున్నారని, ఫలితంగా తేడాగా వస్తే మాత్రం అధ్యక్షుడే విఫలమయ్యాడనడం సరికాదని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ట్రస్టుకు సంబంధించి కోట్లాది రూపాయలు మర్రి శశిధర్రెడ్డి స్వాహా చేశారని, వాటి లెక్కలు అడిగినందుకే ఆయన బీజేపీలో చేరారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. డిసెంబర్ మొదటి వారంలోగా పార్టీని ప్రక్షాళన చేసి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త వారిని నియమించినట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన మర్రి శశిధర్రెడ్డి పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఏ రోజైనా రోడ్డెక్కారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ విచారణను ఖండిస్తూ వేలాది మంది పార్టీ కార్యకర్తలు ధర్నాలు చేసినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారని నిలదీశారు రేవంత్ రెడ్డి.
మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్లాది రూపాయలతో చౌటుప్పల మున్సిపాలిటీలో అన్ని సమస్యలు పరిష్కరిస్తారని, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సమస్యలు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తారని అన్నారు. ఈ చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఉండబడ్డ కౌన్సిలర్లు అందరితోటి సుమారుగా ప్రతి వార్డులో 60 మంది, 20 వార్డులలో ఉన్న ఆ కమిటీ సభ్యుల సంఖ్య 1200. దాంట్లో ఈరోజు సుమారుగా ఒక 1000 మంది హాజరైనారు. ప్రతి వార్డు నుంచి కూడా ఆ సమస్యలన్నిటిని కూడా వారు ఒకే దగ్గర కూర్చొని సమస్యలన్నిటిని కూడా తెలియజేయమని చెప్పినాం. కేటీఆర్ గారితో చర్చించి, అదేవిధంగా జిల్లా మంత్రి గారితో చర్చించి అతి తొందరలో ఈ సమస్యలకు పరిష్కారం తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే మొన్న ఎన్నికల ముందు ఈ ప్రాంత ప్రజలకు అవకాశం ఇవ్వండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పినాం. మొన్న ఇచ్చిన మాట ప్రకారంగా, ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని హామీలకు కూడా పరిష్కారం తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజల రుణం. కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోట యునెస్కో అవార్డుకు ఎంపికైంది. ఆసియా ఖండంలోని 6 దేశాల నుంచి పలు చారిత్రాత్మక కట్టడాలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు ఈ అవార్డుకు ఎంపిక కాగా, భారతదేశంలోని తెలంగాణలో 2 చారిత్రాత్మక కట్టడాలకు యునెస్కో అవార్డు దక్కాయి. ఇందులో ఒకటి కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండల కేంద్రంలోని దోమకొండ కోట కాగా, హైదరాబాద్లోని కుతుబ్ షాహీ టుమ్స్ కాంప్లెక్స్లోని మెట్ల బావిని కూడా యునెస్కో అవార్డుకు ఎంపిక చేశారు. 2022 సంవత్సరానికి గాను ఆసియా పసిఫిక్ అవార్డు ఫర్ కల్చరల్ హెరిటేజ్ ఎంటర్వైజర్ అవార్డుకు వివిధ దేశాల నుంచి మొత్తం 287 ప్రతిపాదనలు రాగా, అందులో 6 దేశాలకు చెందిన 13 ప్రాజెక్టులు యునెస్కో ఎంపిక చేసింది. దోమకొండ కోట ప్రైవేటు నిర్మాణమైనప్పటికీ సాంస్కృతిక స్థలంగా విజయవంతంగా పునరుద్ధరించిన నేపథ్యంలో యునెస్కో అవార్డుకు ఎంపికైనట్లు దోమలకొండ కోట ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు. దోమకొండ కోట 18వ శతాబ్దంలో కామినేని వంశస్థులు నిర్మించారు. సుమారుగా 39 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో ఈ కోట నిర్మాణం ఉంది. ఈ కోటలో అద్దాల మేడ, రాజభవనం, అశ్వశాలు, బూర్జులతో పాటు 400 సంవత్సరాల క్రితం నిర్మించిన అతి పురాతనమైన శివాలయం కూడా ఉంది. ప్రస్తుతం ఈ కోట నిర్మాణ మొత్తం కామినేని అనిల్ కుమార్ చేపడుతున్నారు. కామినేని అనిల్ కుమార్ మెగాస్టార్ చిరంజీవికి వియ్యంకుడు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దోమకొండ కోటకు పర్యాటక స్థలంగా పునరుద్ధరించారు. దోమకొండ కోటలో మెగా కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు పలు కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటున్నారు. తెలంగాణ రైతు సంఘం 2వ రాష్ట్ర మహాసభలు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో గ్రాండ్గా జరిగాయి. సభ ప్రారంభానికి ముందు పట్టణంలోని వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది సిపిఎం కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. దేశంలో రైతులకు నష్టం చేకూర్చే ప్రభుత్వ విధానాల పట్ల పోరాడుతూనే ఉంటామని తెలంగాణ రైతు సంఘం నాయకులు తెలిపారు. గడ్డ మీద జరిగిన వీరోచిత రైతాంగ సాయుధ పోరాటం, అది బలిదానం చేసిన 4000 మంది వీరుల్లో 1000 మంది ఈ నల్గొండకి చెందిన వాళ్ళుగా ఉన్నారు. ఈ గడ్డ మీద ఇవాళ నేను నిలబడి మాట్లాడడానికి one of such glorious struggle was known in the history of the country, that is Telangana land struggle. That is one of the greatest struggle by the Indian farmers. And I am here, I am happy to be on this land of Telangana struggle. Nalgonda played an important role in that is Telangana movement. About 4,000 our comrades were killed. Out of that 1,000 around. ఇవి ఇప్పటికున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.
దమ్మున్న జర్నలిజం.